ఓం శాంతి. ఈనాటి ఈ జ్ఞానసుధ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనం ఇదివరకు ఎన్నో విషయాలను అర్థం చేసుకున్నాం. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం పైన మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో మీరందరూ ప్రేక్షకులు నాతో పాటు ఏకీభవిస్తారని, ఈరోజు విన్న ఈ విషయాన్ని మీ జీవితంలో శాశ్వతంగా ఆచరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజుటి విషయం క్షమ. అనగా మనం ఇతరులను క్షమించినప్పుడు మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనే విషయం పైన, మరియు మనం ఎవరు క్షమించగలము, ఎలా క్షమించాలి, మరియు విశేషంగా క్షమించే వారి హృదయం ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ మనం విందాం. మొట్టమొదట దేవుడిచ్చిన 2 వరాలు, ఒకటి ఫర్గివ్నెస్, రెండవది ఫర్గెట్నెస్. అంటే ఒకటి మరుపు, రెండవది క్షమ. సో మరుపు అనేది ఎంత అవసరమో క్షమ అనేది కూడా అంతే అవసరం. అయితే ఎవరు క్షమించగలరంటే మరుపుకి క్షమకు అవినాభావ సంబంధం ఉందనే తెలుసుకోవచ్చు. ఎవరైతే గడిచిపోయిన విషయాలను గతం గతః అని తన మనసులో నిర్ధారితం చేసుకుంటారో వారే క్షమించగలరు. సో క్షమ చాలా పెద్ద గుణం కూడా. క్షమించే గుణం అందరికీ రాదు. ఎప్పుడు వస్తుంది క్షమించే గుణం అంటే, ఎవరినైతే నా వాళ్ళు అనుకుంటామో, ఎవరిలో అయితే మంచి గుణాలను చూస్తామో, ఎవరి ఉన్నతినైతే నేను ఆశిస్తానో, ఎవరిని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటానో అలాంటి వాళ్ళను నేను క్షమించగలను. క్షమించాలంటే ఒక విశాల హృదయం కావాలి. ఒక విశాల హృదయం అంటేనే అందరినీ నా వాళ్ళుగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, పొరపాట్లు మానవ జీవితంలో సహజం. సో పొరపాట్లు అనేక రకంగా జరుగుతూ ఉన్నప్పుడు వ్యవహారంలో వాటిని ఎప్పుడైతే మనం తీసుకొని వస్తామో అదే ఇతరులకు ఇబ్బందినిస్తుంది లేదా దుఃఖాన్ని ఇస్తుంది. అలాంటప్పుడే మనం క్షమించాల్సి పడుతుంది. కొన్ని పొరపాట్లు తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. అలాంటి సమయంలో నేను వేరే వాళ్ళు చేసిన ఏ పొరపాటునైనా క్షమించాలి అంటే నేను నేను చూసే ధోరణి, నేను ఆలోచించే సరళి సదా పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడైతే నేను మంచినే ఆలోచిస్తానో, చెడులో కూడా మంచిని చూసే గుణాన్నే తెలుసుకోగలుగుతానో అప్పుడే నేను క్షమించగలుగుతాను. క్షమిస్తే ఎందుకు క్షమించాలి? ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో ఏదైనా నాకు ఒకటి బెనిఫిట్ ఉందంటేనే నేను ఆ పనిని చేస్తాను. మరి క్షమిస్తే నాకేం బెనిఫిట్ అంటే, ఫస్ట్ నేను ప్రశాంతంగా ఉంటాను. పొరపాటు చేసిన వాళ్ళు ఎంత ఆందోళనగా ఉన్నా నేను ప్రశాంతంగా ఉండాలి అంటే వాళ్ళు చేసిన పొరపాటుని లేదా అది ఏదైనా కావచ్చు దాన్ని నేను క్షమించగలను. క్షమించే గుణం నాలో రావాలంటే నాకు సకారాత్మక చింతన ఉండాలి. తో సకారాత్మక చింతన అంటే ఏది జరిగినా మంచిదే జరుగుతుంది. ఇందులో ఏదో ఒక అనుభవాన్ని పెంచడం కోసము, ఏదో ఒక పాఠాన్ని నేర్పించటం కోసము, లేదా ఏదో ఒక పరిస్థితిని నేను ఎలా ఎదుర్కోవాలి అనే మంచి గుణాలు నాలో నేర్పించడం కోసము ఏదో ఒక సన్నివేశం వస్తూ ఉంటాయి మన జీవితంలో. ఇప్పుడు చూడండి, ఎవరినైనా కాఫీ తీసుకొని రండి అని మన ఇంటికి వచ్చిన అతిథులకు మన ఇంట్లో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. పొరపాటున తీసుకొని వచ్చే సమయంలో ఆ కాఫీ కింద పడిపోయింది అనుకోండి, అప్పుడు మనం చేసే రియాక్షన్ ఎలా ఉంటుంది?
సో మనం దాన్ని పాజిటివ్గా తీసుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుంది, నెగిటివ్గా తీసుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుంది. సో ప్రతి విషయంలోనూ నేను ఎప్పుడైతే మంచియే ఆలోచిస్తానో నేను అప్పుడు ఇతరులను క్షమించగలుగుతాను. క్షమ చాలా పెద్ద గుణం. అనేక మహనీయులు క్షమించే గుణం ద్వారానే చాలా చాలా అనుభవాలను పొందినారు, ఉన్నతోన్నతంగాను కాగలిగినారు. క్షమించాలి అంటే ఒకటి, మన జీవితంలో నేను ముందుకెళ్ళాలి అనేది మాత్రమే కాకుండా ఇతరులను ముందుకు తీసుకెళ్ళాలి అనే భావన నాలో ఉండాలి. రెండవది, నా మనస్సులో క్షమిస్తే మొట్టమొదట నా శారీరక ఆరోగ్యము బాగుంటుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ చేస్తానో అప్పుడు ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది. సో వర్తమాన సమయంలో మనమందరం వింటున్నాం, అనేక రోగాలకి కారణమే మానసిక రుగ్మత. సైకోసమాటిక్ రోగాలే చాలా ఉంటున్నాయి అంటున్నారు. వాటికి ముఖ్యంగా పాజిటివ్ థింకింగ్ అవసరం. ఎంతెంత నేను ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటానో అంత దయ చూపించగలను, అంత క్షమించగలను. దయ, క్షమ, దయాగల హృదయమే భగవన్ నిలయం అన్నారు. ఎవరైతే దయను చూపిస్తారో వారిలో తప్పకుండా క్షమ ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో మనం దయ చూపించేదానికి కూడా పాత్ర కావాలి. క్షమించే వాళ్ళకు పాత్ర అవసరం లేదు. ఎలాంటి వాళ్ళనైనా మనం క్షమించగలగాలి. ఎప్పుడైతే క్షమించే హృదయం ఉంటుందో అప్పుడు శత్రువులే లేరు నా జీవితంలో, అందరూ నా వాళ్ళనే భావనే నాలో కలుగుతుంది. సో అప్పుడు నేను ఇతరులను క్షమించగలుగుతాను. సో కనుక మొట్టమొదట క్షమించాలి అంటే విశాల హృదయాన్ని కలిగి ఉండాలి, స్వచ్ఛ హృదయాన్ని కలిగి ఉండాలి, మరియు సత్య హృదయాన్ని కలిగి ఉండాలి. స్వచ్ఛ హృదయం అంటే ఏమిటి? ఆంతరంగికంగా, బహిర్గతంగా, స్వచ్ఛంగా, కామ్గా, క్లియర్గా ఉండాలి. స్వచ్ఛం అంటే పరిశుభ్రత. బయట పరిశుభ్రత అయితే మనం చేస్తున్నాం, కానీ మానసిక పరిశుభ్రత, ఎప్పటికప్పుడు డెలీట్ చేసేటువంటి నేచర్ మన జీవితంలో ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం క్షమించగలుగుతాం. రెండవది సత్య హృదయం. సత్యత అంటేనే, అందుకే చెప్పినారు అనేక మంది మహనీయులు, గాడ్ ఈజ్ ట్రూత్ అంటే సత్యం, శివం, సుందరం అని చెప్పారు. సత్య హృదయం అంటే, సత్యత అంటే లోపల బయట క్లియర్ క్రిస్టల్గా ఉండటం. సో సత్యంగా ఉన్నాము అంటే ఇతరులను క్షమించగలుగుతాం. సో మూడవది విశాల హృదయం. విశాల హృదయం అంటే దానికి మనం ఆలోచన చేస్తే సంకుచిత మనస్సుకి వ్యతిరేకమే విశాల హృదయం. సో విశాల హృదయం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులనందరినీ నా వాళ్ళుగా భావిస్తాను. దాన్ని అనేక మంది అన్నారు వసుదైవ కుటుంబకం. ఈ వసుదలో ఉన్న సర్వ ప్రాణికోటి నా కుటుంబం, నా వాళ్ళు అని ఇప్పుడు భావిస్తాను, అప్పుడు క్షమిస్తాను. ఇప్పుడు మీరే చూడండి, ఎవరైనా మీకు చాలా దగ్గర స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా ప్రవర్తించినా క్షమిస్తాం. ఎవరైతే మీకు సరిపోదో వాళ్ళు ఏది చేసినా వెంటనే నాకు రియాక్షన్ వస్తుంది. సో నేను ఎవరిని క్షమించగలను అంటే తప్పకుండా నా వాళ్ళు అనుకున్నప్పుడే నేను క్షమించగలుగుతాను. నా వాళ్ళు అంటే ఇక్కడ కొంతమంది పరివారంలో ఉండే ఒక 8-10 మంది మాత్రమే నా వాళ్ళు కాదు. నా వాళ్ళంటే మొత్తం ఈ విశ్వంలో ఉండే సర్వ ప్రాణికోటి, సర్వ మానవాళి, ఒక్క భగవంతుని పిల్లలం మనమందరం. మనమే చెప్తాం కదా, మనమందరం భారతీయులం, మనమందరం అన్నదమ్ములమని. సో ఈ విధమైనటువంటి వసుదైవ కుటుంబకం అంటే ఈ కుటుంబంలో ఉండే, ఈ వసుధలో ఉండేటువంటి ఈ కుటుంబం అనగా భూమిలో ఉన్న ప్రతి ఒక్కరూ నా కుటుంబం, నా పరివారం అని ఎప్పుడైతే నేను తెలుసుకుంటానో అప్పుడు నా జీవితంలో తప్పకుండా విశాల హృదయం వస్తుంది, బేహద్దు హృదయం వస్తుంది, క్షమించే హృదయం వస్తుంది. ఇది మన జీవితంలో అతి అవసరం.
సో కనుక క్షమించేదాని కారణంగా లాభం ఏమి అంటే, ఒకటి నా భౌతికమైన కనిపించేటువంటి లాభం, నా ఆరోగ్యం బాగా ఉంటుంది. రెండవది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటి వాళ్లకు నేను చెప్పకుండానే పాఠాన్ని చెప్పేసినట్లు. ఇప్పుడు నేను క్షమించినాను అనుకోండి, ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేసినారనుకోండి, నేను క్షమించేసినాను, వాళ్ళతో బాగా కలిసిపోయి మాట్లాడుతున్నాను అంటే ఎదుటి వాళ్ళే ఫీల్ అయిపోతారు, అయ్యో నేను ఇలా ప్రవర్తించినా వీళ్ళు మాత్రం నాతో ఇంత బాగా ఉన్నారే, సో వీళ్ళ మనసులో ఏదీ లేదే అని వాళ్ళలో కూడా మనం శాశ్వతమైన మార్పుని తీసుకురాగలుగుతాం, పరివర్తనం తీసుకురాగలుగుతాం. తర్వాత వాళ్ళ ప్రగతిని కూడా మనం ఇండైరెక్ట్గా చేయగలుగుతాం. కనుక క్షమించడం అంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తర్వాత మన ఆరోగ్యము బాగుంటుంది, మన వ్యవహారము బాగుంటుంది. అసలు ఏ విషయం జరిగినా క్షమించే హృదయం ఉంటే అసలు ఆ విషయం జరిగినట్లుగా కూడా మనకు కనిపించదు. అసలు ఇంతకుముందు ఇది జరిగిందా, వీళ్ళతోనే నేను ఇట్లా నడుచుకున్నానా అని వేరే వాళ్ళు కూడా దాన్ని మర్చిపోగలుగుతారు. అనేకమైన ఎగ్జాంపుల్స్ మన జీవితంలో ఎన్నో ఉన్నాయి, క్షమించే హృదయం కలిగి ఉన్న వాళ్ళ ఎగ్జాంపుల్స్. అందుకయే ఇక్కడ మనం దీనికి క్షమించే హృదయం కావాలంటే మన జీవితంలో అనేక సద్గుణాలు కూడా నాకు అవసరం, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అవసరం, మరియు శుభమైన ఆలోచనలు చేసేటువంటి ధోరణి అవసరం. ఇవన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే క్షమించగలుగుతాం. కాబట్టి మీరందరూ ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకొని, నేను నా జీవితంలో శత్రువులు అనేవాళ్ళే నాకు లేరు, అందరూ నా మిత్రులే, నేను అందరినీ క్షమిస్తాను, నేను అందరికీ సదా ఆశీర్వాదమే ఇస్తాను, అందరి విషయంలో నేను శుభంగానే ఆలోచిస్తాను అని మనందరం ప్రతిజ్ఞ చేసి మన జీవితాన్ని మంచిగా, ఆనందంగా, ఖుషీగా, సంతోషంగా ఉంచుకుంటూ మనం ఇతరులకు కూడా సంతోషాన్ని పంచుతూ మన జీవితాన్ని శ్రేష్టంగా చేసుకుందాం. ఓం శాంతి.